హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ది మై షో. బ్యూటీ మూవీ రివ్యూ. మూవీ అయితే జస్ట్ ఇప్పుడే కంప్లీట్ చేసి వచ్చాను. రిటన్ అండ్ డైరెక్టెడ్ బై వర్ధన్ అండ్ మెయిన్ లీడ్ బై అంకిత్ కొయ్య అండ్ నిలాకి పాత్ర. అండ్ అలాగే ఈ సినిమాలో నరేష్ గారు యాక్ట్ చేశారు, వాసుకి గారు ఉన్నారు, ప్రసాద్ బెహ్రా గారు కూడా ఉన్నారు. ఇక ఓవరాల్గా సినిమా చూసాక నాకు ఎలా అనిపించింది అంటే, నాకైతే జస్ట్ వన్ టైం వాచబుల్ అనిపించింది. ఇకపోతే ఈ సినిమాని పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా చూడాలి. అండ్ అలాగే టీనేజ్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో ఈ సినిమాని ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే వాళ్ళకి కనెక్ట్ అయ్యే సీన్స్ కానివ్వండి, వాళ్ళకు ఉపయోగపడే టాపిక్స్ కానివ్వండి ఈ సినిమాలో చాలా ఉన్నాయి. ఫుల్ రివ్యూలోకి వెళ్లే ముందు మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా, ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. స్టోరీ లైన్ వచ్చేసి నారాయణ, అదే మన నరేష్ గారు, ఒక క్యాబ్ డ్రైవర్. ఆయనకు ఒక కూతురు ఉంటుంది, తను చదువుకుంటుంది. తనకి స్కూటీ కావాలంటే ఎంతో కష్టపడి స్కూటీ అయితే కొంటాడు. అయితే ఆ తర్వాత మన అమ్మాయి, మన హీరోతో లవ్లో అయితే పడుతుంది. లవ్లో పడిన తర్వాత వాళ్ళ తల్లికి ఈ విషయం అయితే తెలిసిపోతుంది. సో తెలిసిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ కూడా లేచిపోవడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది, తన తండ్రి ఎంతో అభిమానంగా స్కూటీ కొనిస్తే తన కూతురు చేసిన పనికే తన తండ్రి ఎంత ఆవేదన చెందాడు. ఆ తర్వాత వీళ్ళు హైదరాబాద్ వెళ్తారో అక్కడ ఏం జరిగింది, సినిమాలో ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది, అది రివీల్ చేయకూడదు. ఆ ట్విస్ట్ ఏంటి, ఆ తండ్రి ఆ కూతుర్ని కనుక్కోగలిగాడా, అలా జీవితంలో ఎలాంటి సంఘటనలు జరిగాయి అనేది మీరు థియేటర్లో చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో ప్లస్ పాయింట్ల గురించి చెప్పాలంటే, హీరో అంకిత్ చాలా కొత్తగా కనిపించాడు. అండ్ తన క్యారెక్టర్లో వచ్చే షేడ్స్ని కూడా చాలా పర్ఫెక్ట్గా డెలివర్ చేశారని చెప్పాలి. అంటే సినిమా రన్ అయ్యే కొద్ది తన క్యారెక్టర్స్లో డిఫరెంట్ షేడ్స్ చూపించాల్సి వస్తుంది. ఒక కొత్త యాక్టర్ అయినా సరే చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశారని చెప్పాలి. ఇంకొక మెయిన్ క్యారెక్టర్ అయిన హీరోయిన్ నిలాకి పాత్ర, కొత్త అమ్మాయి, చాలా బాగా చేసింది. నిజంగా ఆ క్యారెక్టర్కి తను ఎక్కడి నుంచి తీసుకొచ్చారో మనకు తెలియదు, కానీ చాలా బాగా సెట్ అయ్యింది అండ్ మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. ఈ సినిమాకి ఎమోషన్ని క్యారీ అయ్యే సీన్స్ ఉన్నాయి కొన్ని, ది బెస్ట్ ఇచ్చిందని చెప్పాలి ఆ అమ్మాయి అయితే ఖచ్చితంగా. ఇకపోతే నరేష్ గారు యాక్టింగ్ గురించి మనం చెప్పేదేం లేదు, టూ గుడ్ అబ్బా. ఒక ఫాదర్, ఒక తండ్రి కూతుళ్ళ మధ్య ఉండే ఎమోషన్లో ఉండే సీన్స్ ఉంటాయి కొన్ని, లిటరల్లీ నేనైతే చాలా ఎమోషనల్ అయ్యా. అది అందరికి వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు, కానీ చాలా సీన్స్ ఉన్నాయి. ఒక మెజారిటీ ఆఫ్ ద సీన్స్ ఎమోషన్స్తోనే రన్ చేశారని చెప్పాలి. సో అందువల్ల చెప్తున్నా, పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ సినిమా చూడాలి. అంటే పిల్లల మీద ఎలాంటి కేరింగ్ తీసుకోవాలో తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ యంగ్ టీనేజ్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో లవ్ చేసుకుంటారు, అంటే సొసైటీలో జరుగుతుందో చూపించారు అనుకోండి, బయట లవ్ చేసుకుంటారు, ఇంట్లో ఒప్పుకోలేదనో ఏదో ఇతర కారణాలతో లేచిపోవడం అంటే చేస్తుంటారు కదా, వాళ్ళకి ఈ సినిమా ఒక మెసేజ్ లాంటిదని చెప్పాలి. అండ్ వాళ్ళు చూడాలి, ఎందుకంటే అందరికీ సజావుగా అన్నీ సాగు. ఇల్లు దాటి బయటికి వెళ్ళాక రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా బాగా చూపించారు సినిమాలో. చాలామంది అమ్మాయిలకి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది ఫ్యూచర్లో. అంటే అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళకి కానివ్వండి, రేపు పొద్దున్న అలాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు కూడా బయటికి వెళ్తే ఇలా జరుగుతుందా అనే ఒక ఆలోచన వచ్చేలా చేస్తుంది ఈ మూవీ. సో అందుకే ఈ సినిమాను వాళ్ళైతే ఖచ్చితంగా చూడాలని చెప్తున్నాను. ఇకపోతే ఈ సినిమాలో ఇంకొక ప్లస్ పాయింట్ వచ్చేసి వాసుకి గారు. తన క్యారెక్టర్ వరకు తను బాగా చేశారని చెప్పాలి. ఒక మిడిల్ క్లాస్ మదర్ ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్గా తను పెర్ఫార్మెన్స్ చేశారని చెప్పాలి. తను ఆల్మోస్ట్ ఒక సీనియర్ యాక్టర్ కాదనట్లేదు, బట్ ఈ మూవీలో తన పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. ప్రసాద్ బెహ్రా గారు ఉన్నారు, సెకండ్ హాఫ్లో వస్తారు ఆయన. కాకపోతే ఆయన క్యారెక్టర్ని కొంచెం పెంచుంటే బాగుండు అనిపించింది. చాలా తక్కువ లెంత్ పెట్టారు, కొంచెం ఇంకా ఎక్కువ సీన్స్ రాసుంటే బాగుండు అని అయితే అనిపించింది. ఇకపోతే సినిమాటోగ్రఫీ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఇంకా ఈ సినిమాలో మైనస్లు లేవంటే అబ్సల్యూట్లీ ఉన్నాయి. చాలా సీన్స్ చాలా స్లోగా వెళ్తూ ఉంటాయి, అనవసర సీన్లు కొన్ని పెట్టేశారు, అవన్నీ ట్రిమ్ చేసి ఉంటే బాగుంది అనిపించింది. అండ్ సాంగ్స్ కూడా ఒక్క సాంగ్ మినహా మిగతా సాంగ్స్ ఏవి పెద్దగా అనిపించలేదు. ఇంక ఇవే మైనస్లు అని చెప్పాలి, ఎంతకన్నా మైనస్లు ఏం లేవు. సో కాకపోతే సినిమా మంచి గ్రాప్లో వెళ్తుంది చాలా వరకు కూడా. ఒకనొక స్టేజ్లో థ్రిల్లర్ మోడ్లో కూడా వెళ్ళింది అనే ఫీలింగ్ అయితే కలిగింది. థ్రిల్లర్ మోడ్లోకి వెళ్ళిపోయింది ఆల్మోస్ట్. ఇది అందరికీ వర్కౌట్ అవుతుంది అంటే మ్యాక్సిమం అందరికీ అవ్వదు, బట్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అండ్ టీనేజ్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అండ్ టీనేజ్ ఆల్సో బాయ్స్ కూడా ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా చూడాల్సిన సినిమాని అయితే చెప్తాను. ఇకపోతే మీరు ఎవరైనా సినిమా చూసారా, చూస్తే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ మై షైనింగ్ ఆఫ్. జై హింద్.